కొంతమంది కపుల్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది అని అడుగుతారనమాట. డాక్టర్ పద్మజ, మెర్సీ హాస్పిటల్స్ విజయవాడ. సో, దీంట్లో ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఆహ్, ఔట్ ఆఫ్ 100 పీపుల్ నిజంగా ప్రాబ్లమ్ ఇంపాసిబుల్ టు హావ్ ఎ బేబీ అంటే మగవాళ్ళకి స్పెర్మ్స్ లేకపోతే, ఆడవాళ్ళకి యూట్రస్ లేకపోతే, ట్యూబ్స్ 2 బ్లాక్డ్ ఉంటే, ఓవరీలో గుడ్లు లేకపోతే. కానీ ఈ కండిషన్స్ ఉండేది 100 మందిలో ముగ్గురు, నలుగురికి. మిగతా వాళ్ళందరికీ సబ్ ఫర్టిలిటీ ఉంటుంది. అంటే చిన్న చిన్న తేడాలుంటాయి. చిన్న చిన్న తేడాలుంటాయి. మ్యాచ్ కాదు. సో, దీంట్లో ఇద్దరూ పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది గనక, దీంట్లో ఇద్దరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్ ఉంటుంది. అందుకు ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది అని కనుక్కోవటం కన్నా, మనము మన ఫర్టిలిటీకి ఒకళ్ళొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటూ, ఎందుకంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి. సక్సీడ్ అవ్వచ్చు చాలామందికి, కొంతమందికి సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ ఎసెన్షియల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుని ఆప్టిమైజ్ చేసిన వాళ్ళలో చాలామందికి సక్సెస్ ఉంటుంది. నెగెటివ్‌తో ముందే మొదలెట్టుకున్నామనుకోండి, రిజల్ట్స్ ఆర్ నాట్ సో గ్రేట్. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ కి ఫర్టిలిటీ, మేకింగ్ ఎ బేబీ అనేది ఇద్దరితో కలిపి ముందుకి వెళ్ళగలగాలి. I hope this helps. I'm Dr. Padmaja, Medsi Hospitals, Vijayawada.